ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. సినోనిమ్ ఫర్ రక్కస్ గొడవ కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా, ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సీ నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం, పారదర్శకంగా నిర్వహిస్తాం, 16,347 పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము. విధ్వంసం అని చెప్పి గవర్నర్ నోట్ అని చెప్పడం, విధ్వంసం ఏంటండి గవర్నర్, ఆ భాష ఏంటండి ఇది విధ్వంసం అని? ఇది పొలిటికల్ లాంగ్వేజ్. ఇది ముఖ్యమంత్రి మాట్లాడిన అర్థం ఉంది, కానీ గవర్నర్ నోట్ అంటే విధ్వంసం అని మాట్లాడింది. ఏమన్నా ఈ రోజు లబ్ధి జరుగుతుందనో కానీ శాశ్వతంగా నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ద్వారా. అది గుర్తుపెట్టుకో. కౌరవ సభగా మార్చింది ఎవరండి? అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడటానికి లేచి నిలబడితే వారు మైకుల్ని కట్ చేసేవారు, బూతుల పురాణం అందుకుని వారిని అసలు మాట్లాడనిచ్చేవారు కాదు. ఆత్మహత్య 48 గంటల్లో 8 మంది కూలీలు సొరంగంలో ఇరుక్కొని పోయినారు. ఇదేమి సోయి లేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు తిరుగుతూ మళ్ళీ ఢిల్లీకి పోయినట్టు 36వ సారి. ఇప్పుడే 35 సార్లు పోయి పీకిందండి, 36వ సారి పోయి పీకేది నాకులో కడుగు. మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి, ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళ కొట్టేయండి. మీకు యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తాన్ తోటి మీరు భారత సైన్యం అక్కడ సరిహద్దుల్లో ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి చేయి కలపండి. అంతేగాని విత్ ఇన్ దేశంలో విత్ ఇన్ కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు ఇది తగదు. 60 సంవత్సరాల దుర్మార్గం ఒకవైపు, 10 సంవత్సరాల స్వర్ణయుగం మరొక వైపు అయితే మళ్ళీ 13-14 మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దుర్మార్గపు రోజుల్ని మళ్ళీ మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు సంకల తెచ్చిండు, చంద్రబాబు నాయుడుకు ఎన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకల జరిగిండు. ఈరోజు కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం అంటే 100 కోట్లకు అమ్ముడిపోయిన నమ్మక ద్రోహి. ఎరువులు అందుబాటులో ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కారణంగానే కొంతమంది వ్యాపారస్తులు తెలంగాణలో కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను బెదిరించా, ఎవరు బెదిరించారో చెప్తే వారి మీద చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కూడా వినకుండా దెబ్బతిరుగుడు మాటలు మాట్లాడుతూ న్యాయ విచారణ చేయాలని చెప్పి రకరకాల డిమాండ్ చేయడం జరుగుతుంది. एक्साइज पॉलिसी 2021 में दिल्ली सरकार आम आदमी पार्टी की सरकार लेके आई। उस एक्साइज पॉलिसी के माध्यम से दिल्ली सरकार का खजाना बढ़ना चाहिए।